హలో, వెల్కమ్ టు ఐఏసీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి ఈ ఫీల్డ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకు ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సంబంధించి. అండ్ ఇందులో మనకి ఒక మంచి ఆపర్చునిటీ, ది బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే, సో ఒకటి సాలరీ కనుక మీరు చూసుకున్నట్టయితే పర్ ఇయర్ పర్ యానమ్కి 13 lakhs ప్యాకేజ్ అనేది మనకి ఈ జాబ్లో ఉందన్నమాట. సంవత్సరానికి 13 లక్షలు మనకి ఈ జాబ్ వల్ల వచ్చే శాలరీ. అండ్ దాంతో పాటుగా మిగిలిన ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఉన్న 2 అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఒకటి ఇది సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, రెండోది నెగిటివ్ మార్క్స్ లేవు. సో సాధారణంగా చాలా ఎగ్జామ్స్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు అండ్ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్లో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ దట్టు కూడా శాలరీ కనుక మీరు చూసుకున్నట్టయితే దట్ ఈస్ అ గుడ్ ప్యాకేజ్గా కూడా దాన్ని చెప్పొచ్చు అనమాట. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఒకసారి ఇక్కడ చూద్దాం. మొత్తం టోటల్గా మనకి ఈ జాబ్కి ప్రొఫైల్కి సంబంధించి 496 వేకెన్సీస్ అనేవి సో మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది November 1st నుంచే స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేటప్పుడు అంటే లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 30th November. సో ఈ మంత్ 1st November నుంచి 30th November మధ్యలో మనం ఈ వీటిని అప్లై చేసుకోవచ్చు. 30th November లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయాల్సి ఉంది. సో ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో సో వాళ్ళు దాంట్లో అనౌన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఏజ్ 27 years అనేది దానికి సో మనకి ఏజ్ లిమిట్గా పెట్టడం జరిగింది. సో పర్టికులర్ డేట్ ప్రకారం మీరు చూసుకోవచ్చు అనమాట. November 30th నాటికి 27 years అనేది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. సో నెక్స్ట్ వన్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ ఆర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. సో ఇది బాగా చూసుకోండి, ఎయిదర్ బీటెక్ స్ట్రీమ్ అయినా ఓకే యాక్సెప్టబుల్, లేదు డిగ్రీ అయితే మాత్రం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ అనేది అక్కడ ఏజ్ లిమిట్ అనేది మీరు చూసుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బీటెక్ ఆర్ డిగ్రీ విత్ దట్ అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ. సో సాధారణంగా మనకి మిగతా జాబ్స్తో కంపేర్ చేసుకుంటే అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఈ ఎగ్జామ్లో ఉంది. ఈజీ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ని కానీ మిగతా డిఫికల్టీస్ని పక్కన పెడితే నెగిటివ్ మార్కింగ్, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్, నో నెగిటివ్ మార్కింగ్ ఇలాంటివన్నీ మనకి ఒక అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. అండ్ దట్టు ఒక మంచి అమౌంట్ ఆఫ్ శాలరీతో అనమాట. అండ్ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సో మీకు ఎగ్జామ్ వచ్చేటప్పటికి సింగిల్ స్టేజ్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఉంటాయి అండ్ 120 minutes అంటే 2 hours 120 క్వశ్చన్స్ని మీరు రాయాల్సి ఉంటుంది 120 మార్క్స్కి. అండ్ నెక్స్ట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ బై లాంగ్వేజ్లో మీకు ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ 120 క్వశ్చన్స్ని 2 parts కింద డివైడ్ చేశారు, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో పార్ట్ ఏలో వచ్చేటప్పటికి మీరు చూడొచ్చు అనమాట. సో దీంట్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ లేదా రీజనింగ్ అనొచ్చు, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్. సో ఎన్ని మార్క్స్ అనేది కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నాలెడ్జ్కి 10 marks, జనరల్ యాప్టిట్యూడ్కి 15 marks ఈ విధంగా. పార్ట్ బిలోకి వచ్చేటప్పటికి 60 క్వశ్చన్స్ ఫిజిక్స్ మీద అండ్ యాజ్ వెల్ as మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్ బేస్డ్ మీద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. అండ్ నెక్స్ట్ వన్, అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది మోస్ట్ అడ్వాంటేజ్ అండి. ఇప్పుడున్న దాంట్లో మీరు ప్రిపేర్ అవుతూనే, మీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ కనుక పెట్టగలిగితే, సో దీన్ని మనం సీరియస్గా తీసుకోగలిగితే, ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి సరిపోతుందో అలాంటి వాళ్ళకి ఈ టైంలో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో లాస్ట్ డేట్ చూసుకున్నారు కదా, 30th Novemberకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ లోపే మీకు ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతే సో దీనికి అప్లై చేసుకోండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఆల్ ది బెస్ట్. జై హింద్.